నా పేరు రామరెడ్డి, మండల కాంగ్రెస్ పిట్లం సీనియర్ నాయకుడిని. మరి నేను గత 25 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2004-9, తర్వాత 2009, తర్వాత 2014 వరకు ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసి 14 నుంచి 23 వరకు మరి టీఆర్ఎస్ దుర్మార్గమైన పరిపాలనను, టీఆర్ఎస్ నాయకుల దుర్మార్గమైన పరిపాలనను ఎదుర్కొని ఇక్కడ కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలు నిలబెట్టడం జరిగింది. నాతో అనేక మంది కార్యకర్తలు ఈ నియోజకవర్గంలో వెంట నడవడం వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి ఈ నియోజకవర్గంలో తక్కువ మెజారిటీతో 1100 మెజారిటీతో స్థానిక ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు గారికి గెలవడం జరిగింది. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజారంజకమైన పరిపాలన అందిస్తూ ఉన్నది. 20 నెలల్లో చేసిన హామీలన్నీ అనగా ఉచిత కరెంట్ రాగానే బడుగు మధ్యతరగతి ప్రజలకు మరి 500-1000 కరెంటు బిల్లు ఇచ్చే టైంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చింది. అలాగే పేద ప్రజల పట్ల అంకిత భావంతో ఈ ప్రభుత్వం దాదాపు మా నియోజకవర్గంలో 3500 గృహ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. దాదాపు ఒక 18 నుంచి 2000 ఇండ్లు ఈరోజు గ్రౌండింగ్ స్టార్ట్ అయినాయి. మనలో దాదాపు నాకు తెలిసి ఒక 1000 ఇండ్లకు బేస్మెంట్ లెవెల్ బిల్లు ₹1,00,000 పడడం జరిగింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని నిదర్శనం అంటా ఉన్నా. 10 ఇండ్లలో వాళ్ళు ఇయ్యని ఇండ్లని ఈరోజు ప్రతి గ్రామంలో పోతే 4, 5, 6 శాంక్షన్ అయ్యి బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సాధించిన అతిపెద్ద ఘన విజయం. ఎందుకంటే 5 లక్షలు ఏంటి మామూలు విషయం కాదు, అతిపెద్ద ఘన విజయంగా నేను భావిస్తూ ఉన్నా. అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఈరోజు పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి మరి సన్న బియ్యం ఈరోజు దాదాపు ఒక 3-4 నెలల నుంచి సన్న బియ్యం వస్తుంది. ఇది కూడా ఘన విజయంగా సాధిస్తూ ఉన్నా. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం మిల్లర్ల కొమ్ముగాస్తూ వేలాది కోట్ల రూపాయలు మిల్లర్లు మరి వడ్లు అమ్ముకున్న క్రమంలో దొడ్డు బియ్యంని రీసైక్లింగ్ చేసి అదే మిల్లర్లకు అవకాశం ఇచ్చి లక్షలాది బకాయిలకు కారణమైన కేసీఆర్ ప్రభుత్వం దుష్టమైన పరిపాలన నుంచి ప్రభుత్వం సన్న బియ్యం ఇచ్చింది. దాన్ని ప్రోత్సహించడానికి 500 బోనస్ ఇచ్చింది. రైతు ప్రభుత్వంగా నిరూపించుకో ఉన్నది. తప్పకుండా అంటే అట్లాగే మంచి పరిపాలన సాగుతూ ఉన్నది. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఆఫీసర్లు కొంత పద్ధతి మార్చుకున్నా ఉన్నారు. కింది స్థాయి అధికారులు, ఎంఆర్ఓలు, సబ్ ఇన్స్పెక్టర్లు కానీ కింది స్థాయి అధికారులు జవాబుదారం ఈరోజు మరి జవాబుదారు లేని నుంచి జవాబుదారం వచ్చింది. ఇది ప్రజాపాలన. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మంచి పరిపాలన చేస్తూ ఉన్నారు. మంత్రివర్గం పరిపాలన చేస్తూ ఉంది. మా స్థానిక శాసనసభ్యులు కూడా నిరంతరం పనిచేస్తున్నారు, లక్ష్మీకాంతరావు గారు. మరి మా ప్రత్యేకంగా కార్యకర్తలు ఇస్తే మరి కార్యకర్తలు కొంతవరకు ఇబ్బందికి గురవుతూ ఉన్నారు. అది మేము చెప్పని వాస్తవం. ఎందుకంటే 20 నెలలు స్థానిక సంస్థల్లో మరి కష్టపడ్డ పార్టీ కార్యకర్తలు కష్టపడితే నాయకులు పదవులు ఎక్కినరు. మరి తప్పకుండా రిజర్వేషన్ అవసరమే, కానీ దానికి అనుగుణంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత మా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. స్థానిక సంస్థలను ఎన్నికలు నిర్వహిస్తేనే మరి ఈ పరిపాలన కానీ పరిపూర్ణంగా జరుగుతుంది. స్థానిక నాయకులు ఎదిగి స్థానిక నాయకత్వం ఎదిగిన రోజే పార్టీ కూడా రాష్ట్ర స్థాయిలో పటిష్టంగా ఉంది. ఈరోజు మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారం చేపట్టడం కాదు, వాళ్ళ పాటు కింది స్థాయి కార్యకర్తలను గుర్తించడే పార్టీకి చిరస్థాయిగా ఒక భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రజలకు ఎంతవరకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చారు? తప్పకుండా ఉచిత బస్సు ప్రయాణం నడుస్తూ ఉన్నది. ఇప్పటి వరకు దాదాపు 20 నెలల నుంచి ప్రజలు పోతూ ఉన్నారు. మహిళలు ఉచిత బస్సు, ఇది ప్రభుత్వం ఘన విజయమే కదా. సన్న బియ్యాలు వస్తూ ఉన్నాం, అది ఘన విజయమే. 2 లక్షల వరకు రుణమాఫీ ఇచ్చింది, అది కూడా ప్రభుత్వం ఘన విజయం. కానీ గత ప్రభుత్వం 10 ఏళ్ళ నుంచి రుణమాఫీ పేరిట చెప్పి రుణమాఫీ చేయలేకపోయింది. కేవలం 1 లక్ష వరకు కేటాయించి అరకొర కేటాయింపులు జరిగింది. మరి 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన అందరికీ రేషన్ కార్డు ఇచ్చింది. సో నేనేమంటా ఉంటే ప్రజలకు ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తూ ఉన్నది. కొత్త ఉద్యోగాలలో తలమొక్కుతూ ఉన్నారు ప్రభుత్వం. తప్పకుండా ప్రభుత్వం ఘన విజయాలు ఇవన్నీ గత ప్రభుత్వం చేయని అనేక పనులని ప్రభుత్వం చేస్తూ ఉంది. ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూ ఉందని నేను మాత్రం ఘంటాబద్ధంగా చెప్తా ఉన్నాను. ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసింది? మిగులు బడ్జెట్ ఉండే తెలంగాణ విడిపోయిన నాటికి ఎంతో కొంత మిగులు బడ్జెట్, అతి తక్కువ అప్పు, దాన్ని దుర్వినియోగం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అవసరం లేని కాళేశ్వరం కట్టింది, ఎత్తిపోతల పథకం విరిట ఏమి పనికిరాని మిషన్ కాకతీయ పెట్టింది.
సో వేలాది కోట్లు దోచుకున్నారు వాళ్ళ కుటుంబం, ఏం లేని కాడి నుంచి. ఇప్పుడు ప్రజలకు తెలుసు వాళ్ళ నిరంతరం ఇంత బాధలో ఉన్నారంటే ఏంది వాళ్ళు చేసిన అవినీతి మాత్రమే. ఒకవైపు కూతురే ఏమి ఎదురు తిరుగుతూ ఉన్నది, హరీష్ రావు మా నాన్న తప్పులేదు, హరీష్ రావు వేల కోట్లు తెచ్చుకున్నాడు సంతోషం అంటే దీనికి నిదర్శనం ఏంది, వాళ్ళే చెప్పుకుంటున్నారు వాళ్ళు అవినీతి చేసిరని. సో ఇందులో ఏం లేదు. మరి 5 లక్షలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంత ఈ ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచింది. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు ఇస్తూ ఉన్నది. ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళు పనిచేస్తున్నప్పుడు 1వ తారీఖు జీతాలు ఇస్తుంది, పారదర్శకంగా పనిచేయాలని. అట్లాగే 60,000 ఉద్యోగాలు ఇప్పటికి ప్రభుత్వం కేటాయించింది. సో ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం కంటే ముందే విద్యార్థులకు మనం చూస్తూ ఉన్నాం కదా, పాఠ్య పుస్తకాలు వచ్చినాయి. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పాఠ్య పుస్తకాలు, అలాగే వాళ్ళకి కావాల్సిన డ్రెస్ సౌకర్యం ఇచ్చింది ప్రభుత్వం, బ్యాగులతో సహా నోట్బుక్లతో సహా. ఇవన్నీ ప్రభుత్వం పారదర్శకంగా పరిపాలన చేస్తుంది. పనిచేయాలన్న తపన మా ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఇది మంచి హర్షణీయమైన విషయం. సార్ మరి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మరి మీ పాలన ఇంత బాగుంటే మరి ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది, వాళ్ళలో కాంగ్రెస్ పార్టీ పట్ల అభిమానం ఉందా, వ్యతిరేకత ఉందా? తప్పకుండా ప్రజలకు తప్పకుండా ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని ప్రజలకు ఉంటుంది. ప్రజలు మాకు 4,000 ఇస్తే బాగుండు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా 3,000 నుంచి 4,000 చేస్తాను, 2,000 నుంచి 3,000 చేస్తాను పింఛన్లు అని చెప్పింది. సో ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తప్పకుండా ప్రభుత్వం చేస్తుంది, చేయకపోవడం అనే సమస్య లేదు. ప్రతి హామీని నెరవేర్చుకున్న బాధ్యత మా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. తప్పకుండా ఆ వైపు దిశలుగా అడుగులు వేయాలని కూడా కోరుకుంటా ఉన్నాం మేము కార్యకర్తలుగా. మరి స్థానిక సంస్థలు 20 నెలలు అయింది, ఎన్నికల్లో అగ్రభాగాన్ని ఉంటాం. ఎట్లయినా కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ అధికారంలో ఉన్నాం. ఏదైనా పని చేయాలంటే కాంగ్రెస్ నాయకులు చేయవలసి ఉంటుంది ఏంది. అట్లాగే ఇందిరమ్మ ఇండ్లు కేటాయింపు నేను ఒకటి చెప్తా ఉన్నాను, ఎందుకంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లను ఇచ్చింది. ఆ డబుల్ బెడ్రూమ్లను టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, కాంట్రాక్టర్ టెండర్ రూపంలో ఇచ్చింది. ఒక మండలంలో కట్టే ఒక యూనిట్గా ఒక టెండర్ ఒక కాంట్రాక్టర్కి ఇచ్చింది. మరి బెల్లి ఎన్ని వచ్చినాయి, లబ్ధిదారునికి ఎన్ని చేయని ఇప్పటి వరకు లెక్కలు లేవు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాదు, డైరెక్ట్ లబ్ధిదారుని అకౌంట్లోకి పోతుంది. పేదవాడు కట్టుకుంటే మన ఇంటికి 1,00,000 రూపాయలు, బేస్మెంట్ లెవెల్లో, రూఫ్ లెవెల్లో, స్లాబ్ లెవెల్లో 2 లక్షలు, పని అయినాక ప్లాస్టింగ్ అయినాక ఇంకో 2 లక్షలు. ఈ విధంగా పారదర్శకంగా కార్యకర్తలు కూడా చిన్నగా ఎక్కడైనా అవినీతికి పాల్పడతారేమో ఏమి అది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని పారదర్శకంగా వ్యవహరిస్తూ ఉన్నది. డెఫినెట్ ప్రజల్లో మంచి ఇంపాక్ట్ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద. అట్లాగే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం 7.5 లక్షల కోట్ల అప్పు చేసింది. దానికి దాదాపు 6,000 కోట్ల ప్రతి నెల ఇంట్రెస్ట్ కడతా ఉన్నారు ప్రభుత్వం. అయినప్పటికీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నేను చెప్పినాను కదా, ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమి, రుణమాఫీ అయితేనేమి, ఉచిత కరెంట్ అయితేనేమి, సన్నా బియ్యాలు అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, రేషన్ కార్డులు అయితేనేమి, విద్యుత్ మాఫీ అయితేమి, ఇవన్నీ పథకాలను దాదాపు 70 నుంచి 80% 20 నెలలను పూర్తి చేసారు. మిగతా మాకు కావాల్సిన సమయం 3 సంవత్సరాలు ఉంది. ఇంకా అనేక మంచి పథకాలు వస్తాయి. ప్రజలకు పూర్తి స్థాయిలో దగ్గర అయ్యి మంచి ప్రజారంజకమైన పాలన కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తూ ఉన్నది. మేము ఆశాజనకంగా ఉన్నాం. తప్పకుండా రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థలతో సహా రాబోయే ఎన్నికల్లో విజయంలో మాదే ఘన విజయంగా ఉంటుందని నేను కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు మరి కార్యకర్తలు ఎంత కష్టపడి పార్టీ గెలుపు కోసం పనిచేశారు. మరి కార్యకర్తలు పార్టీకి బలం కాబట్టి మరి కార్యకర్తల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ఒక సీనియర్ నాయకుడిగా కార్యకర్తలకి సమస్యల మీద తప్పకుండా నిర్మోటంగా చెప్పవలసిన పరిస్థితి ఉంది. 20 నెలలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. చిన్న పనులు అంటే గ్రామ స్థాయిలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కానీ ఇంకా ప్రభుత్వ అధికార పథకాలు కానీ అమలైన క్రమంలో గత ప్రభుత్వం చేసిన తప్పుదానాల వల్ల కార్యకర్తలైన గ్రామంలో ఇచ్చిన హామీలను కొంతవరకు వెనుకబడిపోతూ ఉన్నారు. ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, అది వాస్తవమైన విషయం. ఏది దాన్ని అధిగమిస్తుంది, ఇంకా 3 నెలల్లో అధిగమించి కరెక్ట్ టైంలో పనిచేసిన పనులకు డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. దానివల్ల కూడా కొంత కార్యకర్తలు ఇచ్చిన మాట మేము గ్రామ స్థాయిలో రోడ్లు కానీ మౌలిక సదుపాయాలు కానీ డ్రైనేజ్ సిస్టమ్ని కానీ మెరుగుపరచాలని కార్యకర్తలు ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నారు, మా ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నారు.